చాక్లెట్ కొని వస్తావా? వద్దు. నేను మీ నాన్న ఫ్రెండే. సరే. మీ నాన్న నాకు తెలుసు. బండి ఎక్కు. ఏం కావాలి? ఇది ఎంతన్నా? అయిపోయిందన్నా. అటు అటు మళ్ళటన్నా 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 ఏ సరిగ్గా కూర్చో, వదిలే. హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. పోలీస్ కంట్రోల్ నుంచి మాట్లాడుతున్నామండి. ఏంటండి మీ సమస్య? మేడం, ఓ పాప ఏడుస్తుంది, ఒక అతను బండి మీద తీసుకెళ్తున్నాడు, అనుమానంగా ఉంది. ఓకే అండి, ఇమీడియట్గా మీరున్న ప్లేస్ దగ్గరికి పోలీసుని పంపిస్తున్నాం. పాప ప్రమాదంలో ఉంది, లొకేషన్ షేర్ చేస్తున్నాం, వెంటనే వెళ్ళండి. ఓకే అండి, వెళ్తున్నాం. ఏం చేయాలని చెప్పి తీసుకొచ్చో పాపని ఇక్కడికి? సారీ మ్యామ్, ఇంకెప్పుడు చేయను మ్యామ్. చేయాలని చెప్పి పాపని ఇక్కడికి తీసుకుని వచ్చో. సారీ మ్యామ్, క్షమించండి మేడం, ఇంకెప్పుడు చేయను మ్యామ్. ఇమీడియట్గా కంట్రోల్ రూమ్కి తెలియపరిచిన పాప ట్రేస్ వాళ్ళ తల్లిదండ్రుల నెంబర్ తీసుకోండి. ట్రేస్ అవుట్ అయిందని చెప్పి. అమ్మ, కంట్రోల్ రూమ్, మేము పాపని ట్రేస్ అవుట్ చేసాము. పిల్ల దొరికింది. ఇదేనమ్మా మీ ఇల్లు? పాపా, పాప వచ్చింది. చాలా థ్యాంక్స్ అమ్మా, నా కూతురు. అమ్మ, మా పాపని తీసుకువెళ్ళిన వాడిని వదలవద్దమ్మా. అతనికి తగిన శిక్ష పడేలా చూడండి. మీరు మా పాపని మాకు ఇప్పించినందుకు చాలా ఖచ్చితంగా అమ్మా. మీ పాపని ఈ విధంగా చేసినందుకు ఆల్రెడీ అతని కస్టడీలో తీసుకున్నాం. అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకుని అతనికి తగిన శిక్ష పడేటట్లు చేస్తాం. మరి ఈరోజు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే, ఏలూరు ప్రజలందరికీ కూడా, మన చిన్న చిన్న పిల్లలందరినీ కూడా, తల్లిదండ్రులు కూడా వాళ్ళ పనిలో పడిపోయి పిల్లలు ఏమి చేసుకుంటున్నారో ఏంటో అన్నది గమనించుకోకుండా వారి యొక్క పనుల్లో నిమగ్నమైపోయి మరి ఇటువంటి సంఘటనలు జరగడానికి అవకాశం కలిగిస్తున్నారు. చాలామంది పేరెంట్స్ మన పిల్లలు ఎటువంటి ప్రదేశాల్లో ఆడుకుంటున్నారు, చుట్టూ ఎటువంటి వ్యక్తులు తిరుగుతున్నారో అన్నది ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న సమాజంలో చిన్నపిల్లల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల మీద ప్రత్యేక నిఘా పెట్టుకుని, ఒకవేళ ఇటువంటి అన్నోన్ పర్సన్స్ వచ్చి పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళి పర్సన్ మీద చర్యలకు పాల్పడితే కనుక ఇమీడియట్గా 112 కానీ లేదంటే కనుక 9550351100 కాల్ చేస్తే కనుక ఇమీడియట్గా ఏలూరు పోలీసు వారు అటెండ్ అవ్వి ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నెంబర్స్ వినియోగించుకుని మరి ఇటువంటి సంఘటనలో ఏదైనా జరగడానికి అవకాశం లేకుండా మీరు, అంతేకాకుండా పోలీసులు సపోర్ట్గా చేస్తారని ప్రజలందరినీ కూడా కోరుచున్నాం.